మంగోలియన్స్. హలో న్యూ ఇయర్. ఇవాళైతే మనం శ్రీ హర్షిని డిగ్రీ కాలేజ్ దగ్గర అయితే ఉన్నాము. సో ఎందుకంటే ఇక్కడ స్టూడెంట్స్ తో ఇంటరాక్ట్ అయ్యా, సో వాళ్ళ న్యూ ఇయర్ రిజల్యూషన్స్ ఏంటి, వాళ్ళ న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, ఇలా ప్రతి ఒక్కటి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అండ్ అలాగే వాళ్ళ న్యూ ఇయర్ ప్లాన్స్ ఏంటి, అండ్ లాస్ట్ ఇయర్ ఎలా జరుపుకున్నారు, ఈ ఇయర్ ఎలా జరుపుకుంటున్నారు అని చెప్పేసి వాళ్ళలో కూడా ఒక లక్కీ డ్రాలో మనం వినే వాళ్ళకి స్కూటీ డ్రా ఇవ్వడానికి వాళ్ళ కాలేజ్ లో కూడా కూపన్స్ అయితే ఇవ్వడానికి అయితే వచ్చేసాము. సో మీరు కూడా మాతో పాటు అయితే వచ్చేయండి. కూపన్స్ ఇద్దామనేది వచ్చాము. ఈ కూపన్ ఎవరి దగ్గర అయితే ఉండిందో వాళ్ళకి వాళ్ళ నేమ్స్ అయితే ఒక సైడ్ మీరు రాసుకుంటారు, అండ్ సెకండ్ సైడ్ అయితే రాసి మాకు ఇస్తారనమాట. అండ్ ఒకటి ఏదైతే మీ దగ్గర ఉంటుందో మీరు దాచిపెట్టిన ఆ ఈవెంట్కి వచ్చినప్పుడు తీసుకుని వస్తే మా దగ్గర ఉన్న కూపన్స్ అన్ని కలిపి మేమైతే లక్కీ డ్రా వేస్తాం అనమాట. ఆ లక్కీ డ్రాలో ఎవరిదైతే నేమ్ వచ్చిందో వాళ్ళకి మేమైతే ఫ్రీగా స్కూటీ అయితే ఇస్తాము ఆ ఈవెంట్ లో. ఓకేనా? 2026 ఈవెంట్ ఒకటి జరగబోతుంది అన్నమాట. ఓకే, రియాక్షన్ చేయండి. ఓకే, సో ఈ ఈవెంట్ జరిగే దాంట్లో మేము ఒక లక్కీ డ్రా అయితే పెడుతున్నాం. సో దానికి స్కూటీ అయితే విన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ ప్రాసెస్ మొత్తం మేము మీకు ఇస్తాము, మీరు ఫిల్అప్ చేసి మాకు ఇవ్వండి. ఓకే, సో అండ్ ఇంకోటి, ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇది మొత్తం టెలికాస్ట్ అవుతుంది, ఇది ఛానల్లో వస్తుంది అనమాట. ఓకే, టీ ఛానల్ ఎంత మందికి ఐడియా ఉంది? టీ ఛానల్ లోకల్ ఛానల్ అన్నమాట. లోకల్ ఛానల్లో ఇది మీకు టెలికాస్ట్ అవుతుంది. సో దీని నుంచి ఎవరు రావట్లేదు బ్రో, ఎవరు రావట్లేదు బ్రో. నేను తీసుకెళ్ళి స్టేజ్ ఎక్కిస్తాం. నువ్వే రానంటున్నా, ఇంకా వాళ్ళు ఎందుకు వస్తారు చెప్పు. అందుకే ఫస్ట్ నీ దగ్గర నుంచి తీసుకెళ్ళాలన్నాం, చిన్న చిన్నది కదా. సో ఓకే, ఇందాక క్వశ్చన్ అడిగాను గుర్తుందా? ఇప్పుడు దాకా మీరు అటెండ్ అయిన బెస్ట్ ఈవెంట్ ఏది? ఏంటి చెప్పండి, ఏదో పర్లేదు, గట్టిగా మాట్లాడండి, మాకు వినిపిస్తుంది. ఆర్కే ఈవెంట్సా? సూపర్ డాన్స్ అవి కాదు బ్రో, ఆ ఈవెంట్స్ కాదు, అవి తర్వాత, అవి వెనక. అవి అంటే ఇప్పటికి మన అంగల్ చాలా ఈవెంట్స్ జరిగాయి, మీకు తెలుసు కదా. న్యూ ఇయర్ ఈవెంట్, హోలీ ఈవెంట్స్, ఫ్రెండ్షిప్ డే ఈవెంట్స్. ఎవరు వెళ్ళలేదా? వెళ్ళారా? తెలుసు. విన్నారా? దాండి ఈవెంట్ కి హారిక వచ్చింది, ఫ్రెండ్షిప్ డే కి. అండ్ లాస్ట్ టైం అయితే అన్లాక్ 2025 లో యశస్వి వచ్చాడు సింగర్. ఐడియా ఉందా? అసలు ఎవరైనా పార్టిసిపేట్ చేశారా ఇలాంటి ఈవెంట్స్ లో ఇప్పుడు దాకా? ఇంతమంది ఎవరు లేదా? సూపర్ అయితే. సో హర్షిని కాలేజ్ అంటే చదువు పెట్టారు అన్నమాట. అవునా బ్రో? నువ్వు సీఎం సంపూర్ణేష్ బాబు కంటే మించినాడు కదా బ్రో. యాక్చువల్ గా తర్వాత ప్రమోషన్స్ అన్నమాట, వీడియోకి వాయిస్ ఇవ్వాలి, పోతే ఇవ్వలేను. సో కొంచెం అర్థం చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు మేము మీ దగ్గరకు వచ్చి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాము, ఆన్సర్లు ఇవ్వండి. ఓకే, సరే. ఏంటి రియాక్షన్స్ లేవు? ఇప్పుడు దాకా అడిచారు కదా. ఫస్ట్ బాయ్స్ నుంచి స్టార్ట్ చేసి, ఎందుకంటే నేను అరుస్తున్నా కదా. క్లాస్ టాపరా? సో ఓకే, న్యూ ఇయర్ కి ప్లాన్స్ ఏం లేదా? మరి ఫ్రెండ్స్ తో చిల్ అలా ఓకే చిల్ అవుతా ఉంటున్నావు కదా, అంటే ఏ టైప్ ఆఫ్ చిల్ అనమాట? చెప్పు పర్లేదు, మైక్ చెప్పు పర్లేదు. ఎలాంటి అంటే ఎలా చిల్ అవుతావు? ఓకే, తిరగటం, బండ్లు వేసుకొని ఊర్లో బండ్లు వేసుకొని ఏం చేస్తారు? అటు ఇటు తిరగటం. అంతేనా? బండ్లు వేసి స్టండ్లు కొట్టడం అంతే. అంతేనా? ఒకసారి ఇప్పుడు చిల్ అవుతారని చెప్పావు కదా, చిల్ కి పవర్ఫుల్ మీనింగ్ చెప్పావు. చిల్ అంటే ఏదో ఒకటి పాటలు పెట్టుకొని ఎగరటం అంతే, అంటే ఓన్లీ ఎగరటమే. బట్ నీకు మా అన్లాక్ 2020 ఈవెంట్ లో ఇలాంటి చిల్ మూమెంట్స్ చాలా ఉన్నాయి. ఓకేనా? డెఫినెట్ గా. ఓకే, ఎప్పుడు ఏ వారం వచ్చింది? ఏ వారం వచ్చేది? క్యాలెండర్ అక్కడ ఉంది. ఓకే సరే, ఓకే, ఇంకా క్వశ్చన్స్ అయిపోతుంది, ఇవి ఇంకా ఉన్నాయి. రోజు దేవుళ్ళు 31st సెలబ్రేట్ చేసుకోవచ్చు. సరే ఏం పర్లేదు. అభి మాస్టర్ ఎవరు నువ్వు ఆ పాటకి డాన్స్ చేస్తున్నాడు.
అది చూడాలి ఖచ్చితంగా. శివ మాస్టర్ తెలుసా నీకు? తెలుసు. శివ మాస్టర్ లాస్ట్ టైం శివ మాస్టర్ కూడా మన దాంట్లో కంటెంట్స్ తెలుసా నీకు? లాస్ట్ టైం శివ మాస్టర్ కూడా పర్ఫార్మెన్స్ చేశాడు తెలుసా నీకు? ఓకే, ఈసారి కూడా వస్తాడు, వచ్చేసాయి శివ మాస్టర్ వస్తారా? వస్తాడు. ఇప్పుడు దాకా మీరు సెలబ్రేట్ చేసుకున్న ది బెస్ట్ న్యూ ఇయర్ ఏది? 25. ఎందుకు? ఓకే, ఫ్రెండ్స్తో ఎంజాయ్మెంట్ అంటే అసలు ఏం ఎంజాయ్ చేస్తారు? బయటికి వెళ్ళి తిరుగుతారు, ఇంకా అంతే. సో ఒకసారి చూడు, ఇఫ్ ఇన్ కేస్ మనం ఒక ఈవెంట్లోకి వెళ్ళి పార్టిసిపేట్ చేసి అక్కడ ఒక మంచి స్కూటీ గెలిచి మీ మదర్ కానీ ఫాదర్ కానీ గిఫ్ట్ ఇస్తే ఎలా ఉంటుంది? హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. సో ఈ మనకు అన్లాక్ 2026 ఈవెంట్లో మనకు ఆపర్చునిటీ ఉందన్నమాట. సో డెఫినెట్గా ఒకసారి మన న్యూ ఇయర్ ఈవెంట్కి వెళ్ళండి. వెళ్తే మీకు కనుక ఇప్పుడు ఇక్కడ మేము ఈ లక్కీ కూపన్స్ ఇస్తాము. సో మీకు ప్రతి ఒక్కరికి ఇస్తాము. అక్కడ మీరు దీంట్లో రాసి ఇస్తే కనుక అక్కడ లక్కీ డ్రాలో మీరు కూడా విన్ వచ్చాము. ఓకేనా? సో ఇవే కాదు, మన ఈవెంట్లో లైవ్ కాన్సెప్ట్ జరుగుతుంది, ఇంకా చాలా చాలా ఉన్నాయి అనమాట. గేమింగ్ జోన్ పిల్లల కోసము, ఇంకా ప్రతి ఒక్కటి. అండ్ ఎస్పెషల్లీ ఎవరైతే అంటారు కదా, అర్థమైందా, వాళ్ళకి కూడా అన్ని ఆపర్చునిటీస్ వస్తాయి. ఓకే, ఫ్యామిలీ అంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు మొత్తానికి అనమాట. గేమ్ జోన్స్, టికెట్లు ఉండొచ్చు, గేమ్ జోన్, స్పెషల్ ఫైర్ వాక్స్, లైవ్ మ్యూజిక్ ఉంటుంది. ఇంకోటి మనకి సింగర్ కూడా కింద వస్తారు అనమాట. సో తన అయితే లైవ్ గా అయితే మనకి అక్కడ సాంగ్స్ పాడతాడు అనమాట మన ఈవెంట్ లో. అండ్ ఇంకోటి స్పెషల్ గెస్ట్ కూడా వస్తారు మనకి. అంటే అదేంటంటే కొంచెం సస్పెన్స్ అనమాట. ఎవరో ఒక స్పెషల్ గెస్ట్ అంటే హీరో అలా వస్తారు. లాస్ట్ ఇయర్ అయితే యశస్వి అయితే మనకి లైవ్ చేశారు. అండ్ హీరోని ఎవరు వచ్చారు ఐడియా ఉందా? అనన్య. సో అనన్య వచ్చారు. అలాగే మళ్ళీ మనకైతే ఈసారి స్పెషల్ గెస్ట్ అయితే ఉంటారు. ఇన్ కేస్ ఇంట్రెస్ట్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అయితే అక్కడికి వచ్చి అక్కడ చిల్దాం. ఓకేనా? థ్యాంక్ యూ రా, నైస్ టు టాక్. ఏం చదువుతున్నా? ఓకే, న్యూ ఇయర్ మీ ప్లాన్స్ ఏంటి? ఏం లేవా? ఓకే, ఒకవేళ కొత్త సంవత్సరం అయితే వస్తుంది, 2025 బాగుందా? అంటే బాగుందా న్యూ ఇయర్ మొత్తం? లేదు, చాలా ఫేస్ చేశాను, అవన్నీ ఇంప్రూవ్ అని అయిపోయి ఇయర్ అంతా బాగుంటుందని బాగుంటుంది. సో 2026 అయితే 2025 ఎలా ఉండకూడదు అనుకుంటున్నా. ఓకే, మరి ప్రేయర్ చేసుకుంటున్నా అయితే. సరే, 2025 అయితే ఎంజాయ్ ఏమన్నా చేసావా? అంటే ప్రాబ్లమ్స్ ఫేస్ చేసావా అంటున్నావు. అంటే లైఫ్ అంటే అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. సో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినప్పుడే నీకు మళ్ళీ ఏదో ఒకటి అయితే ఉంటాయి కదా మెమోరీస్. అంటే మెమోరీస్, మీ బర్త్డే చిన్నవి అంతే కానీ ఎక్కువైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవునా? ఫ్రెండ్షిప్ వల్ల చాలా ఫేస్ చేసాం. ఫ్రెండ్షిప్ వల్ల. సో ఎవరికైతే ఫ్రెండ్స్ అన్నారో వాళ్ళకి మోసం చేస్తారు ఇండైరెక్ట్ గా, అంతే కదా? సరే, డైరెక్ట్ గానే చేసాలి. డైరెక్ట్ గా చేస్తారా? గర్ల్స్ ఆ బాయ్స్? గర్ల్స్. అంటే వాళ్ళతో మళ్ళీ ఇంకా ఉన్నావా కంటిన్యూగా? ఒకటి గుర్తు పెట్టుకుని నేను చెప్తా అంటే, ఇప్పుడు నీకు తెలిసింది కాబట్టి ఇంకా హ్యాపీగా ఫీల్ అవ్వు. ఇంకా ఫ్యూచర్ లో దానికన్నా ఒక పెద్ద దెబ్బ కొడతారు. అది తీసుకోలేమని చెప్పి దేవుడు నీ మనసు కోసమే తీసేసారేమో. ఇంకొకవేళ వాళ్ళకి ఇంకా రిలేషన్ దగ్గర కొన్ని ఇంకా పెరిగింది కదా, బాగుంటుంది. ఆ పెరగడం వల్ల ఇంకా ఫ్యూచర్ లో ఫీల్ అవుతాయి. మేబీ ఇంతటితో ఆగిపోతే రిలేషన్ దేవుడు తీసేసినట్టు ఫీల్ అవ్వు. సో అలా ఫీల్ అవ్వు. సో కొత్త సంవత్సరంలో అలా అనుకోకు. ఆ పర్సన్ అయితే ఒక జర్నీ అంతటా వెళ్ళిపోయింది అనుకో, కానీ అందరు అలా ఉంటారు, అలా అనుకో. సో ఇప్పుడు సో కాన్సెప్ట్ వచ్చేస్తే, సో నీకైతే కూపన్ ఇచ్చారు, రాసేసావా? ఏంది 2 ఇచ్చారు. ఓకే. సో యాక్చువల్గా ఏంటంటే మనం నీకు న్యూ ఇయర్ ఈవెంట్ ఐడియా ఉందా? అన్లాక్ 2025 అంత ఐడియా లేదా? మామూలుగా ప్రైడ్ మీడియా ఐడియా ఉందా? ఈవెంట్స్ కనెక్ట్ చేస్తుంటారు, దాండియా, ఫ్రెండ్షిప్, దాండియా అయితే హారిక వచ్చు. సో అలా వస్తారు కదా. సో ఈ ఇయర్ కూడా ఏంటంటే అన్లాక్ 2026 అలా ఒక ఈవెంట్ కనెక్ట్ చేస్తుంది. సో దాంట్లో పార్టిసిపేట్ చేసే ప్రతి ఒక్కరికైతే కూపన్ ఇవ్వబడతా, ఓన్లీ స్టూడెంట్స్ కి. అండ్ బయట పబ్లిక్ కొంతమంది టాక్స్ అడుగుతాం, వాళ్ళ వరకు స్పెషల్ కూపన్స్ ఇస్తున్నాం. వాళ్ళ నేమ్స్, ఫోన్ నెంబర్ అయితే రాస్తాం అనమాట. ఇక్కడ ఏంటంటే నెంబర్, ఎందుకంటే నెంబర్ అయిపోతే నీది రాయాలని ప్రాబ్లం ఉంటుంది, ఫ్యామిలీ ఎవరో ఒకటి, డాడీది, బ్రదర్. ఎందుకంటే ఒకవేళ బై ఇన్ కేస్ నీ పేరు వచ్చిందనుకో, మీరు ఎవరికి చెప్పాలా అని నువ్వు ఈవెంట్ కి రావు. ఒకవేళ నీదేం వచ్చింది, ఎవరికి చెప్పాలి? మిస్ అయినట్టే కదా స్కూటీ. సో స్కూటీ వస్తే నువ్వు ఉంచుకుంటావా, ఫ్రెండ్స్ కి ఇస్తావా, ఫ్యామిలీకి ఇస్తావా? ఫ్యామిలీ. మమ్మీకా డాడీకా? బ్రదర్ కా? ఓకే, బ్రదర్ నీకంటే పెద్ద నచ్చిన ఏం చదువుతున్నాయి? 9th class స్కూటీ ఇచ్చేస్తావా? ఓకే. అంటే మాది సైడ్ కాదు, మాది గుంటూరు యాక్చువల్గా. స్టడీకి ఎక్కడికి వచ్చాను. స్టడీకి మరి 31st ఈడే ఉంటాం. సో పాజిబుల్ అంటే ఫ్రెండ్స్ తో అలా ట్రై చేయి. ఈవెంట్ అయితే చాలా బాగుంటుంది. ఇష్యూస్ అనేది పోయింది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. చింపమంటే కూపన్ చింపడం కాదు, ఇటు సైడ్ టేర్ ఉంది కదా, ఇలా చింపేయండి. రాసిన తర్వాత 2 sides 2 forms ఫిల్అప్ చేయండి. ఇది మీ దగ్గర ఉంచుకోండి, ఇది మాకు ఇవ్వండి. బ్రో అందరు ఫిల్అప్ చేసారా? చూడండి బాయ్స్ బాగా ఫస్ట్ ఉన్నారు. రాసారా? సో
ప్రవళిక, మీది లావణ్య. సో ఓకే, ఇప్పుడు దాకా మీరు సెలబ్రేట్ చేసుకున్న న్యూ ఇయర్స్ లో బెస్ట్ న్యూ ఇయర్ ఏది మీకు? అసలు న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోరా? ఎందుకు, ఏదైనా రీజన్ ఉందా? ఓకే, అస్సలు సెలబ్రేట్ చేసుకోరు. మరి మీరు స్కూల్ డేస్ లో అంటే ఇంకా కాలేజ్ డేస్ లో ఏం సెలబ్రేట్ చేసుకోలేదా? చేయాలనుకుంటున్నారు. ఓకే, అసలు ఈ ఇయర్ ఎలాగో ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు కాబట్టి అంటే ఏ టైప్ ఆఫ్ ఎంజాయ్మెంట్ చేయాలనుకుంటున్నారు? అంటే ఎలా ఉంటే ఈవెంట్ బాగుంటుంది, మీరు ఎలా అయితే బాగా ఎంజాయ్ చేయగలరనుకుంటున్నారు? ఇంకా సో మీరు చెప్పారు కదా డాన్స్, డీజే, ఏవైతే లైవ్ కాన్సెప్ట్స్ ఈ మొత్తం కూడా మనకి అన్లాక్ 2026 లో ఉండబోతుంది అనమాట. సో అది ఇచ్చేయండి. అండ్ అక్కడ మనకి ఎస్పెషల్లీ లక్కీ డ్రా ద్వారా స్కూటీ కూడా విన్ అవ్వచ్చు. సో ఈ స్కూటీ ఏంటంటే మీరు మీ పేరెంట్స్కి ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఇప్పుడు దాకా మీరు అసలు సెలబ్రేటే చేసుకోలేనుకున్నారు. సో ఒకసారి సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేయండి, చూడండి ఎలా ఉంటుందో. ఓకే, సో మరి ఏంటి ఇంకేమైనా చెప్తారా మరి మా వ్యూవర్స్కి అందరికీ న్యూ ఇయర్ గురించి? ఓకే, ప్రతి ఒక్కరు న్యూ ఇయర్కి రెజల్యూషన్స్ పెట్టుకుంటూ ఉంటారు. మీరు ఇప్పుడు దాకా పెట్టుకున్న రెజల్యూషన్ ఏంటి? మరి ఈసారి ఏమి పెట్టుకున్నారు? ఓకే, ఇంకా మీరు ఏమనుకోలేదు, జస్ట్ గో విత్ ఫ్లో. సూపర్, మీరు అనుకున్నారు ప్రతి ఒక్కటి. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు దాకా మీరు సెలబ్రేట్ చేసుకున్న న్యూ ఇయర్స్ లో మీకు బెస్ట్ న్యూ ఇయర్ ఏది? లాస్ట్ ఇయర్ ఎందుకు? అప్పుడే అన్లాక్ వెళ్ళారు. సో ఆల్రెడీ మీరు అన్లాక్ పార్టిసిపేట్ చేశారు. ఎలా ఉంటుంది అన్లాక్ లో? అసలు అన్లాక్ లో ఈవెంట్ లో ఐ మీన్ ఏమేమి ఉంటాయి, ఏంటి అసలు? డాన్సర్స్ వస్తారు, ఓకే, సింగర్స్ వస్తారు, కొంచెం దగ్గర ఫుడ్ ఉంటుంది, అన్ని ఇంకా బాగా ఎంజాయ్ చేశారు లాక్. సో ఈ ఇయర్ ఇంకా దానికంటే అప్డేటెడ్ వర్షన్ అన్నమాట. ఓకే, ఈ న్యూ ఇయర్ కి మీ రెజల్యూషన్ ఏంటి అసలు? డిగ్రీ పాస్ అవ్వాలి, మంచిగా చదువుకోవాలి. అంటే ఇప్పుడు మంచిగా చదవలేదా? ఇంకా మంచిగా. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ ఈ స్కూటీని విన్ అయితే మీరు ఎవరికి ఇస్తారు? మేమే ఉంచుకుంటాం, ఎవరికో ఎందుకు ఇస్తాం? అంటే మీ మదర్ కానీ ఫాదర్ కానీ? మొన్నే కొత్తది కొనుక్కున్నాం. అన్ని మీకు ఆల్రెడీ స్కూటింగ్ అవసరం లేదు అనుకుంటే. వీళ్ళకి ఇస్తాం. అసలుకి డేస్ కాలర్ నడుచుకుంటూ వస్తున్నాం తినగా. ఒకవేళ మీరు గెలిస్తే మరి విన్ ఇస్తారు తనకి డెఫినెట్ గా. అయితే ఆల్ ది బెస్ట్, మీరే విన్ అవ్వకుండా నేనైతే. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, చాలా ఓకే. ఏంటి అంత భయపడుతున్నారు? చాలా ఫ్రీగా మాట్లాడచ్చు. ఫస్ట్ టైం వాళ్ళని కూడా అడుగుతాను. ఓకే, థ్యాంక్ యూ. విశాలాక్షి. ఓకే, న్యూ ఇయర్ ప్లాన్స్ ఏంటి? నథింగ్, బర్త్డే కూడా సేమ్ డే. బర్త్డే కూడా సేమ్. ఓకే, మీ ఇంట్లో న్యూ ఇయర్ కేక్ తెస్తారా లేకపోతే నీ బర్త్డే కేక్ తెస్తారా? రెండు తెస్తారు. రెండు నువ్వే వస్తావా, ఓన్లీ బర్త్డే కేక్ వస్తావా? నేనే. అంటే ఎవరు లేరా బ్రదర్ సిస్టర్? ఉన్నారు, సిస్టర్ ఉన్నారు. నీకంటే పెద్దనా చిన్న? మరి చిన్న అంటే వాళ్ళు గోల్ చేస్తారు ఇంకా ఇంట్లో మేము వస్తాం. లేదు, సపోర్టింగ్. సపోర్ట్ నాకే ఇస్తుంది చాయిస్. మరి అప్పుడు వాళ్ళ సెల్ఫిష్ గా లేకుండా నీ బర్త్డే నువ్వు కోసి మీ చెల్లి చేత నీ ఇయర్ ఎక్కువ ఇప్పించచ్చుగా. ఏమో అంటే చిన్నప్పటి నుంచి అలానే అలవాటు. తిట్టుకోవట్లేదు కదా సెల్ఫిష్ అంటే అని. లేదు, సిస్టర్ కాబట్టి అట్లా సపోర్టివ్. ఓకే, ఒకవేళ ఈ మామూలుగా అన్లాక్ 2025 లో ఒక ఈవెంట్ చేశారు, ప్రైడ్ మీడియా. ఐడియా ఉందా? తెలియదా? మామూలుగా ప్రైడ్ మీడియా ఈవెంట్స్ కలెక్ట్ చేస్తుంటారు ఒంగోలు, లైక్ దాండియా, ఫ్రెండ్షిప్ డే. దాండియాకి హారిక వచ్చు. అంటే ఒంగోలేనా మీది? ఈవెంట్స్ తెలియదా నీకు? తెలుసు, బట్ ఎప్పుడు పార్టిసిపేట్ అంటే చూసావా వీడియోస్ అయినా ఎక్కడైనా సరే? చూసాను. ఓకే, చూసినప్పుడు బాగా చూసిన నేను ఫీల్ అయ్యా. మరి మిస్ అయ్యామని ఎప్పుడైనా అనుకున్నావా చూసినప్పుడు? అంటే ఫ్రెండ్స్ ఎవరు ఇక్కడ ఉండరు, సో అందుకని రాలేదు ఇప్పుడు. అంటే నాట్ ఓన్లీ డిగ్రీ కదా, నీకు ఇంకా 10th ఇంటర్ కూడా ఉంటారు కదా, ఇంటికాడ ఉంటారు అందరూ. ఓవర్ వాళ్ళు ఎక్కువ ఉండరు, సో అందుకని. అప్పుడు ఫ్యామిలీతో రావచ్చు బర్త్డే ఒకేసారి రెండు ఎంజాయ్మెంట్ అయిపోయింది. ఈసారి ట్రై చేస్తావా? ఓకే, యాక్చువల్గా మీకు ఒక కూపన్ ఇచ్చాము, అర్థమైంది అయితే అది? అర్థమైంది. సో మళ్ళీ ఈవెంట్ అయితే అన్లాక్ 2026 అనేది కండక్ట్ చేస్తున్నాం. ఓకే, సో దాంట్లో ఏంటంటే పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి ఈ కూపన్స్ ఓన్లీ స్టూడెంట్స్ కి, బయట పీపుల్ కి ఇంటరాక్ట్ అవుతాము, వాళ్ళ వరకు స్పెషల్ గా ఇస్తున్నాము. సో వాళ్ళలో ఎవరైనా సరే మీ లక్ ఉంటే బై గాడ్ గ్రేస్ వల్ల మేబీ నీ బర్త్డే కదా ఆ రోజు గిఫ్ట్ వచ్చింది అనుకో, హ్యాపీగా ఫీల్ అవుతావా? నాకు వచ్చే స్కూటీ వచ్చా? ఓకే, ఒకవేళ నీకు వస్తే స్కూటీ నువ్వు ఉంచుకుంటావా, ఫ్యామిలీలో మమ్మీ డాడీ ఎవరికైనా ఇస్తావా? నేను ఉంచుకుంటా. ఇప్పుడు నా స్కూటీ ఫ్యామిలీ వాళ్ళు తీసుకున్నారు, సో అందుకు నువ్వు ఇది మేబీ నీకు బర్త్డేకి వాళ్ళు ఒక స్కూటీ కొనిస్తే, ఒకవేళ నీకు తెలియకుండా వాళ్ళు సర్ప్రైజ్ గా స్కూటీ తెచ్చారు, ఇది వచ్చింది, అప్పుడు ఏం చేస్తావు?
ఎవరన్నా అవసరం ఉన్న వాళ్ళకి ఇచ్చేస్తావు అందుకని డాడీ మమ్మీకి అయితే ఇవ్వు. చెల్లికి ఇవ్వు. ఉంది, డాడీకి ఉంది కొత్త బైక్. ఓకే సో పక్కన వాళ్ళకి ఇవ్వడానికి ఇష్టపడతాను. నైస్ రా సూపర్. ఎవరికన్నా లేని వాళ్ళకి ఓకే నైస్ రా సూపర్. థ్యాంక్ యూ రా. ఓకే. మహేశ్వరి, నైస్. ఏం చదువుతున్నా? బిఎస్సి ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్. బీఎస్సీ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్. ఫస్ట్ ఇయరా? ఓకే. ఒంగోలేనా మీది? ఓకే న్యూ ఇయర్ అయితే వస్తుంది. నీ ప్లాన్స్ ఏంటి? అలా ఏం లేదు, అప్పటికప్పుడు అనుకుని అప్పటికప్పుడే అనుకోవడం. సో యాక్చువల్గా లాస్ట్ ఇయర్ అంటే ఇయర్ అయిపోవడానికి వచ్చింది, మన ఇయర్ ఎండ్ లో ఉన్నాము. సో ఇయర్ నీకు హ్యాపీగా ఉందా లేకపోతే సాడ్ ఉందా? నీ ఫీల్? హాఫ్ హ్యాపీ హాఫ్ సాడ్. హ్యాపీ సాడ్. ఓకే ఇదే ఇయర్ లాగా నెక్స్ట్ ఇయర్ ఉండాలనుకుంటున్నావా? ఏమైనా చేంజెస్ కోరుకుంటున్నావా? చేంజ్ చేసుకోవచ్చు. అంటే ఏం చేంజ్ చేస్తారు? అంటే ఈ ఇయర్ లో జరిగినట్లు నెక్స్ట్ ఇయర్ లో జరగకుండా చూసుకుందామని. చూసుకుందాం. ఓకే దానికి ఏమైనా రికగ్నైజ్ చేసావా? అంటే నీ మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయనుకుంటున్నావా లేకపోతే అవి అట్లా ఫ్లోలో అలా జరిగాయి అనుకుంటున్నావా? నా మిస్టేక్స్. నీ మిస్టేక్స్. సో అవైతే నెక్స్ట్ ఇయర్ వద్దనుకోండి. సూపర్ నైస్ డెసిషన్. ఓకే సో మామూలుగా ఒంగోలేనా మీది? మామూలుగా అయితే మన ప్రైడ్ మీడియా వాళ్ళు ఈవెంట్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు, ఐడియా ఉందా? తెలియదు. మామూలుగా ఎప్పుడైనా సోషల్ మీడియాలో ఎప్పుడైనా చూడడం కానీ లైక్ ఒంగోలేనా లోకలేనా? అంటే ఈ ఇయర్ నేను ఒంగోలులోకి ఇయరే వచ్చాను సో అందుకు తెలియకపోవచ్చు. యాక్చువల్గా ప్రైడ్ మీడియాలో ఏంటంటే ఎవ్రీ ఇయర్ మాకు ఈవెంట్స్ కండక్ట్ చేస్తారు. సో మేము రావడం మెయిన్ రీజన్ ఏంటంటే స్టూడెంట్స్ కి కూపన్లు ఇచ్చాం కదా, మీకు ఏవైతే ఇచ్చామో దాంట్లో ఏంటంటే ఎవరైతే ఉన్నారో స్టూడెంట్స్ అలాగే పబ్లిక్ రియాక్షన్స్ తెలుసుకొని వాళ్ళకి ఏంటంటే లక్కీగా ఒక కూపన్ ఇస్తాము. ఆ లక్కీ కూపన్ లో మీరు రాస్తే మీ నేమ్ ఫిల్అప్ చేసిన తర్వాత వచ్చిన స్కూటీగా గిఫ్ట్ ఇస్తున్నాం. అంటే లక్కీ డ్రాలో ఎవరి పేరు ఇస్తుందో వాళ్ళకి. అండ్ ఆ ఈవెంట్లు ఏంటంటే అన్నీ ఉంటాయి అనమాట. అంటే ఎప్పుడైనా న్యూ ఇయర్ అప్పుడు బయటికి వెళ్ళావా ఇంట్లోనే ఉంటావా? ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తాను. ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తాయి. మరి ఈవెంట్ అయితే కండక్ట్ చేస్తున్నారు, ఎప్పుడు బయటికి వెళ్ళావా? అంటే ఓన్లీ ఫ్రెండ్స్ వాళ్ళ హోమ్? ఓన్లీ ఫ్రెండ్స్ వరకే ఎంజాయ్. ఒకవేళ మీ ఫ్యామిలీ యాక్సెప్ట్ చేస్తే ఈవెంట్ కి వస్తావా? ఒకసారి ఫ్యామిలీకి అడుగు. ఈవెంట్ అయితే చాలా బాగా చేస్తారు. మమ్మీ వాళ్ళు ఒంగోలేనా? బాబాయ్ వాళ్ళ దగ్గర. బాబాయ్ కుదిరితే బాబాయ్ వాళ్ళతో ఫ్రెండ్స్ తో వచ్చి అక్కడ ఏంటంటే చాలా బాగుంటుంది అనమాట. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ అంటే మనకి యశస్వి ఉన్నారు కదా సింగర్, తన సాంగ్స్ పడడానికి లైవ్ సాంగ్ తను వచ్చారు. సెలబ్రిటీ అయితే మనకి స్పెషల్ గెస్ట్ అనన్య వచ్చారు అనమాట. ఈసారి కూడా మనకి సింగర్ అయితే భీమ్లా నాయక్ సాంగ్ పాడారు. సో తను వస్తున్నారు స్పాట్ మనకి లైవ్ గా సాంగ్ పాడడానికి. ఇలా ఆ రోజు అయితే చాలా ఉంటాయి అనమాట. ఇలా లక్కీ డ్రాస్, గేమ్స్, ఫన్ చూడడం. పిల్లలకైతే ఓన్లీ ఇది స్టూడెంట్ యూత్ కే కాదు, పెద్దవాళ్ళ నుంచి చిన్న పిల్లల వరకు ప్రతి ఒక్కరు ఎంజాయ్మెంట్ అనమాట. డీజే పెడతారు, డాన్స్ ఉంటాయి, సాంగ్స్ ఉంటాయి, డాన్సర్స్ ఉంటారు, అండ్ ఫుడ్ స్టాల్స్ ఉంటాయి, అన్ని ఉంటాయి. పిల్లలకైతే ఆడుకోవడం కోసం కిడ్స్ ప్లే ఏరియా. అంటే మీకనే కాదు పిల్లలు కూడా వచ్చి ఎంజాయ్ చేస్తారు అక్కడ. సో నీకు ఇంట్రెస్ట్ ఉంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే రావాలనుకున్నా ఈవెంట్ తెలియదు అనుకున్నది ఒకసారి వచ్చి చూడ చాలా బాగుంటుంది. ఇన్ కేస్ నీకు ఒకవేళ స్కూటీ వస్తే ఏం చేస్తావు? లక్కీ డ్రాలో నీ పేరు వస్తే మా పిన్నికి ఇస్తాను. నీ పిన్నికి ఇస్తావు, మమ్మీకి ఇవ్వా? మా పిన్నికే ఇస్తాను. ఎందుకలా? అంటే మా పిన్ని ఎప్పటి నుంచి అనుకుంటుంది స్కూటీ కొనుక్కోవాలి. స్కూటీ కొనుక్కోవాలి. సూపర్. మామూలుగా ఎవరైనా సరే మమ్మీకి ఇస్తారా కానీ పిన్నికి ఇస్తా అన్న. మరి మీ డాడీ ఫీల్ అవరా? మీ మమ్మీ ఫీల్ అవరా? అలా ఏం లేదు. అలా నువ్వు ఒక్కదాని మీకు ఉన్నారా బ్రదర్ సిస్టర్? మా బ్రదర్ బ్రదర్ ఉంటుందా వెహికల్? లేదు. నీకంటే పెద్దనా? పెద్ద పెద్ద. ఏం చదువుతున్నాను? బీటెక్ సెకండ్ ఇయర్. బీటెక్ సైడ్. మరి అన్న కూడా వెహికల్ కావాలి కదా? అన్న కొనుక్కుంటాడు కదా. అన్న కొనుక్కుంటాడు కదా జాబ్ చేసి. ఓకే సూపర్ రా. ఓకే ఇంకేమైనా ఉన్నాయా 2026 నీకు ఇలా ఉండాలి అని చెప్పాము? అంటే లైక్ ఫ్రెండ్స్ లో ఏమన్నా లైక్ మిస్అండర్స్టాండ్స్ ఉన్నాయా లేకపోతే ఫ్యామిలీనా ఏంటి? ఫ్రెండ్స్ అలా ఏం లేదు కానీ కొంచెం ఫ్యామిలీ మెంబర్స్. ఓకే నెక్స్ట్ టైం కాకూడదని ప్రేయర్ చేసుకో, మంచిగా ఉండాలని కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్. బాగా చేస్తాను. థ్యాంక్ యూ. ఎక్స్ట్రా కూపన్ ఇచ్చాక మంచిగా. ఎవరు మాట్లాడరా? నార్మల్ న్యూ ఇయర్ గురించి అడుగుతా, ఇంకేం అడగను. అదా సబ్జెక్ట్ గురించి కావాలా? నాకు తెలియదు. ఏ ఇయర్ అంతా? డిగ్రీ సెకండ్. ఏ బ్రాంచ్? నెక్స్ట్ ఫైనల్ ఇయర్. తర్వాత ఇది ప్లేస్మెంట్స్ వస్తాయా కాలేజ్ కి? మరి ఇందాక ఫైనల్ ఇయర్ రాలేదన్నారు. అదే అంటే యాక్చువల్ గా సేమ్ మీ కాలేజే కదా. ఇంత థర్డ్ ఇయర్ కూడా సేమ్ క్వశ్చన్ అడిగా అనమాట. ప్లేస్మెంట్స్ అయితే ఏం రాలేదు అన్నారు కానీ మీరు వచ్చాయి అంటున్నారు. సో అందుకని అడుగుతున్నారు. ఓకే మీకు అంటే ఏమైనా స్పెషల్ గోల్స్ ఉన్నాయా? జాబ్ కాకుండా ఇలా ఉండాలి ఏమైనా ఫ్యాషన్స్ ఉంటాయి కదా? జాబే. పర్సెంటేజ్ ఎంత? 60% ఉంటే చాలు జాబ్ కి. ఓ తెగ మనకి 98 అవ్వాల్సిన 60 అబౌవ్ ఉంటే చాలు. 10 87. డిగ్రీలోనా ఇంటరా లేదు 10th? డిగ్రీ కంప్లీట్ అవ్వలేదు ఇంకా. 2 సెకండ్ ఇయర్ అయిపోయిందా? 2 వల్ల 87%. నైస్. ఇంకా ఒంగోలేనా? ఒంగోలు కదా హాస్టల్ అందరూ?
డేస్ కాల్ సార్. ఓకే, మీలో ప్రైడ్ మీడియా ఎంతమందికి ఐడియా ఉంది? ఈవెంట్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు ఒకళ్ళు. మేబీ బయట నుంచి వచ్చిన వాళ్ళకి తెలియకపోవచ్చు. ఒకవేళ మీలో ఎవరైనా సరే సోషల్ మీడియా యూజ్ చేసే వాళ్ళకైతే ఐడియా ఉండొచ్చు. దాండియాకి హారిక వచ్చింది ఒకరికి, ఫ్రెండ్షిప్ డే అండ్ లాస్ట్ ఇయర్ ఈవెంట్ కి అయితే ఎస్ఎస్వి వచ్చి సాంగ్స్ పాడాడు, శ్రీలీల. సో అందరూ అంటే ప్రైడ్ మీడియా ఇలా ఈవెంట్స్ కండక్ట్ చేస్తుంటారు, స్పెషల్ గెస్ట్ కి ఇన్వైట్ చేస్తుంటారు. అలాగే మళ్ళీ ఈ ఇయర్ కూడా అన్లాక్ 2026 అని చెప్పి December 31st ఒక ఈవెంట్ అయితే కండక్ట్ చేస్తున్నారు. మెయిన్ మేము ఇక్కడ రావడానికి రీజన్ ఏంటంటే స్టూడెంట్స్ కి అలాగే బయట పీపుల్ కి ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకి కూపన్స్ అయితే ఇస్తాం అనమాట. అంటే కొంచెం స్పెషల్ గా ఉండాలి అని చెప్పి వాళ్ళు ఎవరైతే ఇప్పుడు నేమ్స్ రాసి ఇచ్చారు కదా, ఆ రోజు ఈవెంట్ జరిగినప్పుడు ఎవరైతే వస్తున్నారో అండ్ మీ నేమ్ నెంబర్ రాశారు కదా, మేమైతే లక్కీ డ్రా తీస్తాం. మీ దగ్గర పెద్దవి అయితే అది ఉంచేసుకొని చిన్నవి మాకు ఇవ్వండి ఫామ్. మేమైతే లక్కీ డ్రాలో వేసి ఎవరైతే తీస్తామో వాళ్ళకి లక్కీ డ్రాలో ఎవరైతే పేరు వచ్చిందో వాళ్ళకి స్కూటీ ఇస్తాం. ఇన్ కేస్ మీరు రాకపోయినా మీ నెంబర్ ఉంటుంది కాబట్టి మేమైతే కాల్ చేస్తాము. మీ నెంబర్ రాయడం ఇబ్బంది ఉంటే మీ ఫాదర్ది కానీ మీ బ్రదర్ కానీ ఎవరిదైనా రాయొచ్చు. ఓకేనా? రాదన్నా చెప్పరా. అరే మీ పేరు? స్వాతి. ఒంగోలేనా? టాపరా? అంటే కొంచెం అలా అంటున్నారు అంటే కొంచెం డీసెంట్ గా మంచిగా అట్లా. ఒంగోలేనారా బయట? ఒంగోలేనా? నార్మల్ జస్ట్ నియర్ క్వశ్చన్స్. ఇది స్వాతి ఒంగోలేనా? ఏ చదువుతున్నా? BCA సెకండ్ ఇయర్ 4th సెమిస్టర్. 4th సెమిస్టర్. ఓకే. న్యూ ఇయర్ ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? 31st నైట్ నీట్గా రెస్ట్ తీసుకోండి. నీట్గా రెస్ట్ తీసుకున్నాం. మరి లాస్ట్ ఇయర్ ఏమైనా తీసుకున్నా? అది కూడా రెస్టా? అది కూడా రెస్ట్. మరి కొంతమందికి కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. ఆ రోజు 31st నైట్ రోజు ఇప్పుడు హిందూస్ అయితే టెంపుల్కి వెళ్తే ఆ ఇయర్ అంతా బ్లెస్సింగ్స్ ఉంటాయి. అండ్ ఫస్ట్ రోజున కొన్ని ప్లాన్స్ ఉంటాయి, టెంపుల్కో చర్చో లేకపోతే ఏమైనా ఎవరికైనా హెల్పింగ్ చేయడం, అయితే ఫ్రెండ్స్తో చిల్ అవ్వడమో ఫ్యామిలీతో వెళ్ళాలని. అప్పుడు నీ ప్లాన్స్? ముందు రెస్ట్ తీసుకొని నిదానంగా నిద్ర లేచి తర్వాత అవన్నీ చూసుకుంటాం. ఇంకా ప్లాన్స్ అంటే ఏమన్నా పర్టికులర్ గా అంటూ ఏం లేవు. ఆ రోజు ఏమైపోతూ ఉంటే వాటి మూవ్ అయిపోవడం. అంటే ఆ టైం ఏమైనా స్పెండ్ చేయాలి. ఇప్పుడు యూత్ ఎలా ఉంటారంటే కొంచెం ఎంజాయ్మెంట్ కి ఇంపార్టెన్స్ ఇస్తారు. బేసిక్ గా నేను పార్ట్ టైం చేస్తా బయట మాంటిసరీలో. సో ఆ టైం వస్తే ఫ్రీ టైం వస్తే ఫ్యామిలీ దగ్గరికి ఏం పార్ట్ టైం చేస్తున్నా? మాంటిసరీలో స్టడీ టీచర్ 10th క్లాస్ ఓకే, నైస్. యాక్చువల్లీ నిరుతి సార్ మా సార్ సార్ టీచర్ చాలా మంది థౌజండ్ సార్, ఆచార్య సార్, కోటేశ్వర సార్ వాళ్ళంతా ఇప్పుడు అలానే ఉంది. అలా యాక్చువల్లీ రవీంద్ర భారతి స్కూల్లో. ఓకే, ఇన్ కేస్ పాసిబుల్ ఉంటే మా ఈవెంట్కి రండి, చాలా బాగుంటుంది. ఒకవేళ లక్కీ డ్రాలో మీ పేరు వస్తే స్కూటీ ఏం చేస్తారు? నేనే యూజ్ చేస్తాను. మీరే యూజ్ చేస్తారు. ఓకే. మీ డాడీ ఏం చేస్తుంటారు? ఆటో డ్రైవర్. మమ్మీ ఎక్స్పైర్డ్. ఓకే, సింగిల్ ఫ్యామిలీ. సారీ. ఓకే, నువ్వు ఒకదాన్న బ్రదర్ సిస్టర్? సిస్టర్. చిన్న పెద్ద? డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. ఒంగోలులోనే PG చేసుకుంటూ టీచర్ గా వర్క్ చేస్తున్నారు శ్రీ చైతన్య. ఓకే, మీకు ఏమైనా బాగుంటుందా? అంటే నువ్వు స్టడీ టీచర్కి వెళ్తావు, మా అక్క టీచర్కి వెళ్తావు, ఇంట్రెస్ట్? ఏం లేదు, కెరియర్ మూవ్ ఆన్ అయిపోవడానికి ఫస్ట్ స్టెప్. ఓకే, అంటే నీ గోల్ ఏంటి? ఇండిపెండెంట్ గా ఉందామని. ఓకే, జాబ్ లైక్ ఆఫ్టర్ డిగ్రీ ఏదైనా ఏదైనా జాబ్ లేదా దాంట్లో రాకపోయినా దాన్ని ట్రై చేస్తూ కూర్చోకుండా బిజినెస్ కానీ ఏదో చేస్తాను. నైస్ డెసిషన్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ గ్రోత్ అండ్ కేర్. నైస్ టు టాక్. హాయ్ బ్రో. హాయ్ బ్రో. మీ పేరు? సింహాద్రి. సింహాద్రి. ఓకే, ఇప్పుడు దాకా మీరు సెలబ్రేట్ చేసుకున్న న్యూ ఇయర్స్ లో మీకు ది బెస్ట్ న్యూ ఇయర్ ఏది? బెస్ట్ న్యూ ఇయర్ అంటే హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఒకసారి ఐడియల్ లేక్ అని ఒకటి ఉంటుంది కుకట్పల్లి దగ్గర. ఐడియల్ లేక్ అని కుకట్పల్లి దగ్గర ఒకటి ఉంటుంది. ఓకే, బాగా చేశాను. అక్కడ బాగా చేసుకున్నాం. ఇంకంతేనా? అంతే. ఓకే, ఎప్పుడైనా ఈవెంట్స్ కి పార్టిసిపేట్ చేశారా? లేదు. కార్పొరేట్ ఈవెంట్స్ లైక్ కానీ హార్డ్ మచ్చా, హోలీ ఈవెంట్ ఇలాంటి ఎప్పుడు చూసారా అసలు మన ఒంగోలులో? చూసాం. ఒంగోలు లేక ఒంగోలు చూడలేదు. ఒంగోలులో గత 4 years నుంచి ఈవెంట్స్ జరుగుతాయి, తెలీదా మీకు? లేదు, అంటే ఈ మధ్య వచ్చిన అన్నమాట. ఓకే, అసలు మీకు ఈ న్యూ ఇయర్ కి మీ రెజల్యూషన్ ఏంటి? రిజల్యూషన్ అంటే న్యూ ఇయర్ ఫస్ట్ డే మాత్రం ఎంజాయ్ చేయాలి, ఆ, తర్వాత మాత్రం రిజల్యూషన్ ఆలోచించుకోవాలి. అంటే న్యూ ఇయర్ రోజు మాత్రం వద్దు, అసలు రెజల్యూషన్ కూడా వద్దు. ఓకే, అసలు న్యూ ఇయర్ అంటే బాగా ఎంజాయ్ చేయాలంటున్నారు మీరు. అసలు ఏ టైప్ ఆఫ్ ఎంజాయ్ ఎలాంటి చేస్తారు చెప్పండి, ఏదైనా పర్లా మాకు చెప్పేసారు. అంటే మీకు అంటే మీ ఎంజాయ్మెంట్ ఎలా ఉంటుంది, దేనికి ఎలా ఉంటుంది, లైక్ ఏం చేస్తారు అసలు ఆ రోజు ఏం చేస్తారు? ప్రతిదీ సింపుల్ గా ప్రతి ఒక్కటిని ఎంజాయ్ చేసుకుంటాం. అది ఎలా? అది ఏంటి? ఏదన్నా అది ఏంటి? అది ఏంటి? ఏంటంటే పర్టికులర్ ఏం లేదు, ఆ, ఏది జరిగినా యాక్సెప్ట్ చేసుకుంటా పోవాలి. అంటే నేను ఇలా సెలబ్రేట్ చేసుకుంటాను, నాకు ఇలా అయితే ఓకే, అంటే ఇలా అయితే బాగుంటుంది అని ఇలా ఏదో కాన్సెప్ట్ ఉంటుంది. కాన్సెప్ట్ అంటే ఏం లేదు, జస్ట్ గో విత్ ఫ్లో. అసలు ఈ న్యూ ఇయర్ ప్లాన్స్ ఏంటి? అంటే 31st నైట్ చాలా చేసాం. చాలా ప్లాన్ చేశారా? సో ఆల్రెడీ ప్రీ ప్లాన్ గా ఉన్నారు. ఉన్నాం. ఆ ప్లాన్స్ ఏంటి? ఆ ప్లాన్స్ అంటే ఇంకా ఎంజాయ్ చేయడమే. ఇంకా ఎంజాయ్ అంటే ఇంకా అన్ని చెప్తే పర్లేదు చెప్పండి. తిరగడం, తాగడం అన్ని ఇంకా తాగటం. ఎంజాయ్. ఓకే, సో అయితే
మరి ఇంకేంటి మరి ఈ న్యూ ఇయర్ కి అయితే జస్ట్ ఇంకా అంతే అంటారు, అంతే అంటారు. ఓన్లీ తాగడం తిరగడమనా? బట్ ఈ న్యూ ఇయర్ కి ఒక్కసారి గెస్ట్ చేయండి, ఒక మంచి స్కూటీని మీ అమ్మకి కానీ మీ నాన్నగారికి గిఫ్ట్ ఇస్తే ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది కదా. మరి ఆ ఆపర్చునిటీ వస్తే దాన్ని ఎలా యూస్ చేసుకుంటారు? ఆపర్చునిటీ ఉంటే యూటిలైజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీకు అదే ఆపర్చునిటీ మేము తీసుకొచ్చాము. Yes. సో ఏదైతే ఈ అన్లాక్ 2026 ఉందో దీంట్లో మనం ఒక స్కూటీని గివ్ అవేగా ఇవ్వబోతున్నాం. లైక్ ఏంటంటే లక్కీ డ్రా. సో దీంట్లో అక్కడ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే మా ఈ కూపన్స్ మీకు ఏవైతే ఇచ్చామో అవి మేము అక్కడ వేస్తాం అనమాట. సో అక్కడ నుంచి లక్కీ డ్రా తీస్తాము. సో వాళ్ళకి స్కూటీని అనేది గిఫ్ట్ చేస్తాం అనమాట. సో మీ లక్ని పరీక్షించుకొని మీరు కూపన్ వేసారు నేను అక్కడ కూడా రండి మరి. ఓకే, వస్తారా? పక్కా. అండ్ ఈ ఈవెంట్ లో అయితే మీకు లైవ్ కాన్సెప్ట్ తో పాటు ఇంకా చాలా రకాల డీజే క్యాండీ, డీజే నైట్ అండ్ అవే కాకుండా గేమ్ జోన్ ఇంకా అండ్ మీకు ఏవైతే కావాలో ఏది అది కూడా ఉంటాయి. ఓకేనా? సో డెఫినెట్ గా ఈవెంట్ పార్టిసిపేట్ చేయడం చాలా బాగుంటుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. అది వెళ్ళిపోతున్నాయి. హాయ్ బ్రో. హాయ్ బ్రో, మీ పేరు? నా పేరు తౌఫిక్. తౌఫిక్. ఓకే, తౌఫిక్ ఏ ఇయర్ చదువుతున్నారు? ఫస్ట్ ఇయర్ బీబీ. ఫస్ట్ ఇయర్. ఓకే, ఇప్పుడు దాకా మీరు సెలబ్రేట్ చేసుకున్న న్యూ ఇయర్స్ లో మీకు ది బెస్ట్ న్యూ ఇయర్ ఏది? లాస్ట్ ఇయర్. లాస్ట్ ఇయర్. ఎందుకు? అంటే కొత్తగా స్టార్ట్ చేశాను అంటే కంటెంట్ క్రియేషన్ కొంచెం స్టార్ట్ చేశాను. ఓకే ఓకే, ఎడిటింగ్ మీద. ఓకే, సూపర్. అయితే ఇప్పుడు ఏంటి ఈ న్యూ ఇయర్ ప్లాన్స్ ఏంటి అసలు? మా ఫ్రెండ్స్తో కలిసి ఒక ఏజెన్సీ మీద వర్క్ చేస్తున్నాం. ఆల్రెడీ ఒక క్లయింట్ దొరికాడు, క్లయింట్స్ కోసం ఎదుర్కొన్నాం. ఈ న్యూ ఇయర్ కి ప్లాన్స్ ఏంటి? అంటే అది ఆ ఏజెన్సీని గ్రో చేయడం. సో ఈ న్యూ ఇయర్ కి ఏంటంటే ఇంకా మీరు న్యూ ఇయర్ రెజల్యూషన్స్ ఇలాంటివి ఏం లేవు, ఓన్లీ ఇంకా అదే. సో డెఫినెట్ గా ఆ ఏజెన్సీ ద్వారా బాగా మంచిగా హైలైట్ అయిపోవాలి. అంతేనా? ఓకే, సూపర్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఏజెన్సీ. ఇఫ్ ఇన్ కేస్ ఈ న్యూ ఇయర్ కి మీకు ఒక మంచి స్కూటీని విన్ అయ్యే ఛాన్స్ వస్తే దాన్ని ఎలా యూస్ చేసుకుంటారు? డైలీ నీడ్స్ కోసం వాడుకోవచ్చు, లేదంటే అదే మీ పేరెంట్స్ గిఫ్ట్ ఇవ్వచ్చు కదా. పేరెంట్స్. అంటే ఇప్పుడు దాకా మీ పేరెంట్స్ ఏమైనా గిఫ్ట్స్ ఇచ్చారా? ఇప్పటికైతే ఇప్పటిదాకా అసలు మీ ఫాదర్ కానీ మదర్ కానీ ఇప్పటిదాకా ఏం గిఫ్ట్ ఇవ్వలేదు. పేరెంట్స్ నాకా? మీరు మీ పేరెంట్స్కి ఇచ్చారా? ఇప్పటిదాకా ఇవ్వాల. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఒక స్కూటీ తీసుకెళ్ళి మీ మదర్ గిఫ్ట్ ఇస్తే తను ఎలా ఫీల్ అవుతారు? హ్యాపీగా ఫీల్. కదా. సో ఈ అన్లాక్ 2026 ఈవెంట్లో ఏంటంటే మీరు స్కూటీని విన్ అయ్యి అది మీరు పేరెంట్స్ అది మీ ఇష్టం. సో స్కూటీని వినే ఛాన్స్ అనమాట. సో డెఫినెట్గా అన్లాక్ 2026 ఈవెంట్లో పార్టిసిపేట్ చేయండి, మీకు మంచిగా ఆల్మోస్ట్ స్కూటీ అయితే విన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, ఓకే, థ్యాంక్ యూ. అండ్ ఈ ఈవెంట్లో అయితే ఇంకా చాలా రకాల యాక్టివిటీస్ ఉన్నాయి. లైక్ ఏంటంటే డీజే కానివ్వండి, లైవ్ బ్యాండ్ అండ్ ఇంకా చాలా గేమింగ్ యాక్టివిటీస్ ఇలా ప్రతి ఒక్కటి ఉంటాయి. సో డెఫినెట్ పార్టిసిపేట్. ఓకే, సో చూసేసారు కదా, ఇవాళ అయితే మనమైతే కంప్లీట్ అయితే చేసేసాం ఫైనల్ గా శ్రీ హర్షిని డిగ్రీ కాలేజ్ లో. స్టూడెంట్స్ అయితే చాలా ఇంట్రెస్ట్ అయితే చూపించారు మాతో ఇంటరాక్ట్ అవ్వడానికి. అండ్ అలాగే మీరు కూడా ఇలాగే మాతో పార్టిసిపేట్ చేయాలనుకుంటే టిల్ లాస్ట్ వరకు అయితే మా ఛానల్ మీరు వాచ్ చేస్తుంటే ప్రతిరోజు ఒక ఎపిసోడ్ అయితే మేము ముందుకు వస్తాము. అండ్ అలాగే ఓన్లీ స్టూడెంట్సే కాదండి, బయట పీపుల్ తో కూడా ఇంటరాక్ట్ అవుతున్నాం మనము. సో ఇదే కాదు, ఇంకా చాలా రకాల కాలేజెస్ కూడా రాబోతున్నాము. సో ఇవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే మన డి ఛానల్ ఎప్పుడు చూస్తూ ఉండండి. సో దిస్ ఈస్ ద యువర్ జావేద్ సైనింగ్ విత్ లాట్స్ ఆఫ్ లవ్. థ్యాంక్ యూ సో మచ్. బై బై. This is Rehem signing off. Thank you.